హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వేడివేడిగా అటుకుల వడ తయారీ విధానం చూద్దాం. ఇలా చేసి పెట్టండి, మీ ఇంట్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ముందుగా మనం కాస్త అటుకులు తీసుకుని అవి శుభ్రంగా కడుక్కుని 10 to 15 minutes నానబెట్టాక ఇలా మీడియం సైజులో బంగాళదుంపలు తీసుకుని మీకు కావాలితే ముక్కలుగా కట్ చేసుకున్నా ఉడకపెట్టుకోవచ్చు. నేను చిన్నగా ఉన్నాయని ఇలాగా ఉడకపెడుతున్నాను. అవి 10 to 15 minutes ఉడకనిచ్చాక ఇలా మీడియం సైజులో ఒక ఆనియన్ తీసుకుని బాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. చిన్న సైజులో పచ్చిమిర్చి తీసుకుని చిన్నగా తరుక్కున్న తర్వాత కాస్త కొత్తిమీర తీసుకుని అవి చిన్నగా తరుక్కోవాలి. ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు శుభ్రంగా చేసుకున్నాక ఒక బౌల్ తీసుకుని అందులో మనం నానబెట్టుకున్న అటుకులు తీసుకుని బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నవి ఇలా తురుముకోవాలి. తురుముకున్నాక మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, తగినంత సాల్ట్, పసుపు, చిటికెడ పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న సైజులో ఉండని తీసుకుని అవి వడల్లాగా బాగా రౌండ్గా చుట్టుకుని మీరు వాటర్ తడుపుకుని అలా రౌండ్గా చుట్టుకుంటే బాగా వస్తాయి. ఒక బౌల్లో మీకు కావాలితే మైదా పిండి అన్నా, కార్న్ఫ్లవర్ పిండి అన్నా, బియ్యం పిండి అన్నా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాను. మైదా పిండి తీసుకుంటే బాగా వస్తాయి. దాంట్లో తగినంత సాల్ట్, వాటర్ వేసుకుని మిక్స్ చేసి మొక్కజొన్న చిప్స్ తీసుకుని బాగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం తయారు చేసుకున్న వడలు పిండిలో డిప్ చేసుకుని మొక్కజొన్న చిప్స్లో బాగా వేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక అలా ఒక 10 minutes అలా వేగనివ్వాలి. తిప్పుకుంటూ వేగనిచ్చుకోవాలి. అలా గోధుమ రంగు రాగానే మనం వడలను తీసుకోవచ్చు. అలా వేపుకుని అన్నీ మీకు సర్వ్ చేసుకుని పెట్టుకుని వేడివేడిగా వడలు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్.